నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలోని చొల్లంగి అమావాస్య పర్వదినం సందర్భంగా కోలాహలంగా జరిగిన చొల్లంగి తీర్థం అప్పెన్నెద్దులను ఆయా గ్రామాల నుంచి చొల్లంగి తీర్థానికి ఊరేగింపుగా తీసుకొచ్చిన పలు గ్రామాల నుంచి యువకులు తాళరేవు మండలంలోని తాళరేవు మెయిన్ రోడ్ నుండి ప్రజా సంఘాల భవనాల వరకు 4 లక్షల మండల పరిషత్ నిధులతో వేస్తున్న సీసీ రోడ్ పనులను ప్రారంభించిన ఎంపీపీ రాయుడు సునీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలము బ్రహ్మసమేధ్యం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామివారి తీర్థ మహోత్సవం అంబరాన్నంటింది. వేకువజాము నుండే సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలము బ్రహ్మసమేధ్యంలో చొల్లంగి అమావాస్య వేడుకలు సముద్ర తీరానికి పోటెత్తిన భక్తులు. బ్రహ్మదేవుడు లింగరూపంలో కొలువే కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం అతి మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. సంతానం కలగని మహిళలు రాత్రి గుడి ఆవరణలో తడిబట్టలతో నిద్రిస్తే బ్రహ్మదేవుడు కలలో దర్శనమిచ్చి వారికి పుత్రసాఫల్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాత్రి జాగారం తరువాత సముద్ర స్నానం చేసి బ్రహ్మదేవుణ్ణి దర్శించుకుంటారు. తమ కోర్కెలు నెరవేరిన భక్తులు ఒక కొబ్బరి మొక్కను ఆలయ సమీపంలో నాటి మొక్కులు చెల్లించుకోవటం ఇక్కడ ఆనవాయితీ. వేకువజాము నుండే సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం, ద్రాక్షారామము, రాయవరము, మండపేట, అంగర పోలీస్ స్టేషన్ సిబ్బందితో హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు ఆసరాగా ఉండండి అనే నినాదంతో పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించి రామచంద్రపురం నుండి మండపేట వరకు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ నేషనల్ హైవే రిపోర్టు ప్రకారం గంటకి 50 మంది యాక్సిడెంట్ అయి ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిలో 20 మంది చనిపోతున్నారని తెలిపారు. మన దేశంలో సంవత్సరానికి 87% హెల్మెట్ ధరించగా బైక్స్ యాక్సిడెంట్స్తో 52,000 మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించి యాక్సిడెంట్ల బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలని తెలియజేయడం కోసం హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆనందంగా వ్యవహరించండి. ఆదివారం సరిపోతుంది బిట్టు పక్కగా ఆదేశం సరిపోతుంది పక్క ఆదేశం
ఐపోలవరం మండలం గుత్తినదీవి శ్మశాన వాటిక వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి సంబంధించిన 3 ఎకరాల 20 సెంట్ల స్థలంలో ఎకరం 2 సెంట్లు ఆక్రమణకు గురైందని, కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారని అర్జీదారులు పడాల దుర్గా ప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి శ్మశాన వాటికను ఆక్రమించిన స్థలాన్ని తిరిగి గ్రామానికి అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలో గల అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన శ్మశాన వాటిక సర్వే చేసి రెవెన్యూ అధికారులు గ్రామానికి అప్పగిస్తామని, కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా నోటీసులు అందిస్తామని తెలిపారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు చొరవ తీసుకుని శ్మశాన వాటికకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లంకలపల్లి మునిరాజు, జీవేంవరం మాజీ సర్పంచ్ చోడిశెట్టి బ్రహ్మానందం, పెంటా రవి, కొప్పల రాంబాబు, గంగాబత్తుల విష్ణుచక్రం, సాధనాల శ్రీనివాస్, సాధనాల త్రిమూర్తులు, కొండమూరి విజయబాబు, పెమ్మాడి వెంకటేశ్వర్లు, లంకలపల్లి గోపాలకృష్ణ, చిక్కాల సత్యబాబు, మద్దింశెట్టి పురుషోత్తం, డాక్టర్ రెల్లా గంగాధరం, చోడిశెట్టి నాగబాబు, సిరంగి సత్యబాబు, కేసునుకుర్తి నాగేశ్వరరావు, లంకలపల్లి జమ్మి, పడాల లక్ష్మణ్, ఆకులు ఏడుకొండలు, చెక్క సూరిబాబు, విత్తనాల నాగేశ్వరరావు, పాలెపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. मुकेश मुकेश నేను వేస్తానండి. ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. ముందుగా గుత్తినదీవి జీవరం గ్రామ ప్రజలందరూ ఇక్కడ శ్మశాన వాటికి అక్రమకు గురైందని చెప్పేసి 2 గ్రామాల ప్రజలు వచ్చి
ఇక్కడ సర్వే చేయడం మొదలైంది. మండల సర్వేర్ గారు వచ్చారు. మొత్తం 2 సర్వే నెంబర్లు అండి. 3 ఎకరాల చిల్లర అన్నారు. అదే సర్వే నెంబర్లు చూసి ఎక్కడికక్కడికి మొక్కలు వేశారు. అలాగే రైతులు 4 రైతులు ఉన్నారు సరిహద్దులో. 4 రైతులు కూడా సహకరించాలని, ఈ 2 గ్రామాలకి సహకరించాలని కోరుతూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి గుత్తింది గ్రామంలో గల హిందూ శ్మశాన వాటిక 3 ఎకరాల 2 సెంట్లు భూమి ఉంది. దీన్ని క్రమేపీ చుట్టుపక్కల రైతాంగం ఆక్రమించి శ్మశానం లేకుండా ఇంచుమించు 3 ఎకరాల మించి వేలే 3 కొంచాలు 30 సెంట్ల వరకు ఉంటుంది. ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయి ఉంది. దీన్ని తరతరాల నుంచి వచ్చినటువంటి ఈ శ్మశాన వాటికలో మరి గుర్తింది. అదేవిధంగా జీవ గ్రామాలకు సంబంధించిన అన్ని కులస్తులకి సంబంధించినటువంటి శ్మశాన వాటికి ఇది అభివృద్ధికి నోచుకోకుండా అలా ఆక్రమణకు గురయ్యి రాను మొత్తం కుంచుకుపోయింది. అందువల్ల గుర్తింది వ్యాపారం పెద్దలు, గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు సమావేశమై సర్వే చేయించి దానికి భూమి ఇచ్చినట్లయితే స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని అడిగి ఫండ్స్ తీసుకుని వచ్చి, అదేవిధంగా ఏదన్నా అయితే డోనర్స్ ఉంటే వాళ్ళతో కూడా చేయించడానికి అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా ఈరోజు సమావేశమై సర్వే చేస్తున్నారు. తద్వారా ఈ శ్మశాన అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ శ్మశాన వాటిక గుత్తింది వేమవరం గ్రామంలో గల కాపులు, వైశ్యులు, చెట్టుబల్జీలు, అలాగే రజకులు, అలాగే రజకులు, గోళ్ళలు, చెట్టుబల్జీలు అన్ని కులస్తులకి మాట ఇదే 2 గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని కులస్తులకి ఇదే ప్రధానమైనటువంటి శ్మశాన వాటిక. ఇది ఆక్రమణకు గురైంది కాబట్టి మరి అధికారులందరూ కూడా దీన్ని చేసి మాకు ఆ స్థలాన్ని అప్పచెప్పినట్లయితే దాన్ని మేము ఎమ్మెల్యే గారు చూసి, పెంటరావు గారు, అలాగే సర్పంచ్ మున్రాజు గారు, అలాగే సొసైటీ మాజీ ప్రెసిడెంట్ గారు కొండమూరి జయబాబు గారు, తర్వాత చిక్కాల శ్రీని గారు అందరం కలిసి వెళ్ళి ఫండింగ్ అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ విధంగా మీరు మీ పాత్రికేయ వర్గం అంతా కూడా సపోర్ట్ చేసి మా శ్మశానం బాగుకి సహకరించాలని మనస్ఫూర్తిగా 2 గ్రామాల ప్రజల తరపుని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి పై స్థాయి వర్గాలకి మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా డబ్బులు తెచ్చి అవకాశం ఉంది కలెక్టర్ గారి ద్వారా. తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలోని చొల్లంగి అమావాస్య పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చొల్లంగి తీర్థం బుధవారం కోలాహలంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చొల్లంగి దేవాలయాలకు పలు గ్రామాల నుంచి యువకులు ఉత్సాహంగా అప్పెన్నెద్దులను ఆయా గ్రామాల నుంచి చొల్లంగి తీర్థానికి ఊరేగింపుగా తరలివచ్చారు. మహిళలు గరగనృత్యాలతో గ్రామదేవతలను తలపై ఎత్తుకుని చొల్లంగి సంగమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెనుగుదురు బండారు వెంకటేశ్వరరావు భక్తులకు పులిహోర ప్రసాదం వితరణ చేశారు. చొల్లంగి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో బూరెల వెంకట్రాజు, కనకాల సిద్ధి శేషారావు, బూరెల చక్రధర్, కట్టా త్రిమూర్తులు, గర్రె లక్ష్మీనారాయణ, ఏనుగుల రాజు, తణుకు నారాయణ తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలంలోని తాళరేవు మెయిన్ రోడ్ నుండి ప్రజా సంఘాల భవనాల వరకు 4 లక్షల మండల పరిషత్ నిధులతో వేస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ఎంపీపీ రాయుడు సునీత ప్రారంభించారు. స్థానిక ప్రజలతో పాటు ప్రజా సంఘాలు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవనాలకు వెళ్లేందుకు మార్గం కావడంతో దాని నిర్మాణానికి వారందరి విజ్ఞప్తి మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు ఎంపీపీ సునీత తెలిపారు. రోడ్డు నిర్మాణం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల భవనాలకు నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం తెదేపా నాయకులు రాయుడు గంగాధర్, గ్రామ మాజీ సర్పంచులు రెడ్డి బాబు, వాసంశెట్టి శ్రీనివాసులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, ఒల్లు రాజబాబు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు అత్తిలి బాబురావు, కడలి ప్రకాశ్రావు, ఎలిపె నాగేశ్వరరావు, నాయకులు విల్లవీర రోళ్ల చక్రవర్తి, పితాని శ్రీనివాస్, కాంట్రాక్టర్లు రోళ్ల నాని, గంజా కాశీ విశ్వనాథ్, స్థానికులు నరేంద్ర రెడ్డి, చిట్టూరి సత్యనారాయణ, నర్రు వీరబాబు, నర్రు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలోని చొల్లంగి అమావాస్య పర్వదినం సందర్భంగా కోలాహలంగా జరిగిన చొల్లంగి తీర్థం. అప్పెన్నెద్దులను ఆయా గ్రామాల నుంచి చొల్లంగి తీర్థానికి ఊరేగింపుగా తీసుకొచ్చిన పలు గ్రామాల నుంచి యువకులు. తాళరేవు మండలంలోని తాళరేవు మెయిన్ రోడ్ నుండి ప్రజా సంఘాల భవనాల వరకు 4 లక్షల మండల పరిషత్ నిధులతో వేస్తున్న సీసీ రోడ్ పనులను ప్రారంభించిన ఎంపీపీ రాయుడు సునీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.